దొంగతనం చేశాడని ఒక నెపం వేసి వేధించి ఇంకా బతకలేమనే పరిస్థితికి వచ్చి పిల్లల్ని కట్టేసి రైల్వే ట్రాక్కి భార్యని రైల్వే ట్రాక్ కట్టేసి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవంతపు మరణానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎంత డిటర్మిన్ చేసుకున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఘోరాతి ఘోరాలు జరిగాయి ఈ రాష్ట్రంలో. పల్నాడు జిల్లాలో ఎంత ఇదంటే ఇబ్రహీం మసీదును కాపాడాలన్నాడు. ఆ మసీదును కాపాడాలంటే అతను చంపేశారు. ఇంకొక పక్క పలమనేరు బాగా చదువుకోవాలని మిస్బా ఫాతిమా పోటీలో బాగా ఉండాలి, బాగా చదువుకోవాలంటే ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇష్టం లేని వైసీపీ నాయకులు ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ అమ్మాయి మనసు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఒక లెటర్ రాసింది. నా తండ్రికి అన్యాయం జరుగుతూ ఉంది, అందుకే నేను ఆలోచించాను, నేను ఫస్ట్ రావాలని నా తండ్రి కోరుకున్నాడు, కానీ వీళ్ళందరూ కలిసి నన్ను ఫస్ట్ రానియకుండా చేస్తున్నారు కాబట్టి నేను బతకదలుచుకోలేదు, నేను చచ్చిపోతున్నానని ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక మైనారిటీ మహిళ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేని ప్రభుత్వం ఇది. ఆ స్కూల్ పైన కూడా ఆ స్కూల్ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ స్కూల్లో కూడా లేకుండా చేయమని, అంటే మార్కులు రాకుండా చేయాలి, చేంజ్ ఆఫ్ లొకేషన్ చేయాలి. ఇక అమరావతి ఎంత దారుణంగా చేశారో మనం చూస్తున్నాం. వాడు చేసిన పాపం అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు. 5 ఏళ్ళు 1631 రోజులు వేధించి వెంటబడ్డారు. 269 కేసులు పెట్టారు. 2525 మంది రైతులను అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. తిరుపతికి ఇక్కడి నుంచి నేరుగా దేవుని దగ్గరికి పోతే మనం న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెట్టుకొని వెళితే నెల్లూరులో ఇవంత భోజనం కూడా చేయనీయకుండా చేసి కడాన రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర పెట్టుకోవాలని పోతా ఉంటే ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో దాడులు చేసి కడాన పోనీయకుండా అడ్డపడి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసుకోవడానికి, శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన వాళ్ళు స్నానాలు చేసే బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అరాచకమో అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఈ సీన్ పరదాలు, ఆకాశంలో పోయినా హెలికాప్టర్లు చెట్లు నరికేయడం, గృహ నిర్బంధాలు, అందరూ బాధితులే దీంట్లో. 41A అది కూడా ఇవ్వరు, నేరుగా వస్తారు, మీరు కదలడానికి వెళ్ళలేదు, అందరినీ గృహ నిర్బంధం. కడాన ఆయన మీటింగ్లకు వస్తే చున్నీలు కూడా బ్లాక్ ఉండకూడదు, కొత్త అంటే నిరసన తెలియజేస్తారని, లోపలికి వచ్చి నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంతో చున్నీలతో ఎవరైనా సరే బ్లాక్ చున్నీలు తీసుకొస్తే అవన్నీ బయట పెట్టించి వాళ్ళు లోపల పంపించిన రోజులు అవన్నీ. వీధుల్లో బ్యారికేడ్స్, షాపులన్నీ మూసేయాలి, కాలేజీలు స్కూల్స్ అన్నీ మూసేయాలి. అంటే ఎన్ని అరాచకాలు, అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ నేను అందుకే అక్కడ వారు చెప్పాను, మనం అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం, ఎక్కడ కూడా పెత్తందారులు కాదు. మనం ఏమాత్రం కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత సింపుల్గా ఉంటే ప్రజలు మనల్ని అంత ఆదరిస్తారు. వాళ్ళు అలాంటి పాలన చూశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఎక్కడ కూడా ఒక చిన్న చెడ్డ పేరు రాకుండా ఉండవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇకపోతే ప్రత్యేకంగా దేవాలయాలపైన దాడులు. నేను నా జీవితంలో చాలా ప్రభుత్వాలు చూశాను, కానీ ఫస్ట్ టైం ఒక రహస్య అజెండా పెట్టుకొని దేవాలయాలపైన దాడులు చేశారు. అంతర్వేది
లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథానికి నిప్పంటించారు. అది అంటించి కడాన కథలన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. రామతీర్థం, రాముడి శిరస్సే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైపోయినాయి. మంత్రాలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాగ శిరస్సు దెబ్బతినింది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో 50 కిలోల పురాతన నంది విగ్రహం చోరీ గురైంది. నెల్లూరు జిల్లాలో రేజర్ల మండలం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో నంది రాతి విగ్రహం చోరీకి గురైంది. విజయవాడలో సీతాదేవి, శ్రీరాముడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్క మెసేజ్ ఒక్కప్పుడైనా ఇచ్చుంటే ఇలాంటి వచ్చేటి కాదు. మేము రామతీర్థంలో ఇది జరిగిందని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేము వెళితే నా మీద, అచ్చెన్నాయుడు పైన, కళా వెంకట్రావు, అశోక్ అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే దేవాలయాలకు కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కావాలని డెలిబరేట్గా చేశారనేది అందరి ఆలోచన. నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రార్థనాలయానికి కూడా అపవాదు రాకుండా, అపచారం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది మసీదులు కావచ్చు, చర్చలు కావచ్చు, హిందూ దేవాలయాలు కావచ్చు, ప్రతి ఒక్క ప్రార్థనాలయాల్ని కాపాడడం మన బాధ్యత. అలాంటిది విస్మరించారు. నెక్స్ట్, ఇంకో పక్క ఎన్నికలు మొత్తం